ఎఫ్ఎల్ స్టూడియోలో సెండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక గిటార్ లూప్ని ప్లేలిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మిక్సర్ ఓపెన్ చేసి ఒక ఎంటీ ట్రాక్ సెలెక్ట్ చేసుకొని దానికి నేను రివెబ్ అని నేమ్ అయితే ఇస్తున్నాను. ఆ రివెబ్ అన్న ఛానల్లో నేను ఒక రివెబ్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం లో కట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను గిటార్ లూప్ ఉన్న మిక్సర్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కన రివెబ్ ఉంది కదా, దానికి సైడ్ చైన్ అయితే చేస్తున్నాను. ఈ ట్రాక్ ని సైడ్ చైన్ అయితే చేసిన తర్వాత గిటార్ లూప్ ప్లే అవుతున్న ఛానల్లోనే నేను ఒక సెండ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సెండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ టు అన్న దగ్గర మనం క్రియేట్ చేసిన రివెబ్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడైతే రివెబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్లే చేసి విన్నాం రివెబ్ వచ్చిందో లేదో. ఇక్కడ మనం వాల్యూమ్ నాబ్ తో మిక్స్ అయితే చేసుకోవచ్చు సింపుల్ గా. మనం ఒకవేళ ఓన్లీ రివెబ్ వినాలనుకున్నా సరే ఇక్కడ గిటార్ లూప్ ను ఆపేస్తే మనకు ఓన్లీ రివెబ్ కూడా వినబడుతుంది. తెలుగులో ఇలాంటి మ్యూజిక్ కంటెంట్ కోసం ఈ పేజీని ఫాలో చేయండి.